గోదావరి నడిఒడ్డున ఉన్న సిరిపురం అనే చిన్న గ్రామంలో గోపయ్య, రాధమ్మ అనే దంపతులున్నారు. వాళ్లకు చంద్రిక, హరిత అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వారిద్దరి ప్రేమని చూసి ఊర్లో వాళ్లు కూడా ఆశ్చర్యపడేవారు. ఒకరు లేకుండా మరొకరు ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. అక్కా, మనమెప్పటికీ ఇలాగే ఉండాలి. ఎంత పెద్ద కష్టమొచ్చినా విడిపోవద్దు. ఒకరికి ఒకరం దూరం కావద్దు. అలాగే చెల్లి. అయినా మనమెందుకు విడిపోతాం చెప్పు, బ్రతికినంతకాలం అని చంద్రిక చెబుతుండగా తల్లి రాధమ్మ బయటినుంచి అప్పుడే వచ్చింది. బ్రతికినంతకాలం ఇలా కలిసిమెలిసి ఉండటం కుదరదు. ఈ ఏడాది అక్క పెళ్ళవుతుంది, వచ్చే ఏడాది నీ పెళ్ళవుతుంది అని చెప్పింది. ఇద్దరూ కోపంగా రాధమ్మని చూశారు. ఎంత కోపంగా చూసినా జరిగేది అదే అని వంటగదిలోకి వెళ్ళింది. అక్కా చెల్లెళ్ళు బాధగా ముఖాలు చూసుకున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. వర్షాకాలం వచ్చింది. 3 రోజులుగా కుండపోత వర్షం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రజలంతా ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీస్తుంటారు. చంద్రిక, చెల్లి చేతిని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టమ్మాకు. నేను మీ అమ్మ చేయి పట్టుకుని ముందెళ్తుంటాను. నువ్వు చెల్లి మా వెనకాలే రండి. అలాగే నాన్నా, నేను చెల్లి చేతిని వదిలిపెట్టను అని చెప్పింది. గోపయ్య రాధమ్మ చేతిని గట్టిగా పట్టుకుని కొండవైపు పరిగెత్తుతూ ఉంటాడు. చంద్రిక హరిత చేతిని గట్టిగా పట్టుకుంది. చెల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేతిని వదిలిపెట్టకు, గట్టిగా పట్టుకో. సరే అక్కా, అమ్మవాళ్లు కొండవైపుకు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం చెల్లి. ఇద్దరూ కొండవైపు పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే ఒక భారీ అల దూసుకొచ్చి అందరినీ చెల్లాచెదురు చేసింది. వరదలో గోపయ్య రాధమ్మ చేతిని వదిలిపెట్టలేదు. అలాగే గట్టిగా పట్టుకున్నాడు. చంద్రిక హరిత చేతిని వదిలిపెట్టింది. హరిత వరదలో కొట్టుకుపోతూ, అక్కా, అక్కా, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటుంది. నీటి ప్రవాహం ఇద్దరిని వేరు చేసింది. వరదలో చంద్రికకి వెదురు బొంగుల తెప్ప కనబడింది. తెలివిగా చంద్రిక ఆ తిప్ప మీదకి ఎక్కి కూర్చుంది. ఏడుస్తూ బాధగా తన చెల్లిని వెతుకుతూ, చెల్లి, చెల్లి, ఎక్కడున్నావ్ అంటూ హరితని పిలుస్తూ ఉంటుంది. గోపయ్య, రాధమ్మలు వరదలో కొట్టుకుపోతుంటారు. రాధా, నా చేతిని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టమాకు. అలాగే అండి, మీరు కూడా జాగ్రత్తగా పట్టుకోండి అని ఇద్దరు ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి వరదలో కొట్టుకొస్తున్న చెక్క మొద్దు కనిపిస్తుంది. ఇద్దరూ ఆ మొద్దుని పట్టుకుంటారు. హరిత మాత్రం వరదలో కొట్టుకుపోతూ, అక్కా, అమ్మా, నాన్నా, నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. అలా 2 ఏళ్లు గడిచాయి. మనోహర్ ఆ రోజు ఆఫీస్ వరకు ముగించుకొని సాయంత్రం 5 గంటలకి కారులో ఇంటికొచ్చాడు. ఇంటికి తాళం కనిపించింది. వెంటనే ఫోన్ తీసి చంద్రికకి ఫోన్ చేశాడు. నాట్ రీచబుల్ అని వచ్చింది. చంద్రిక ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందంటే ఖచ్చితంగా గోదావరి నది ఒడ్డుకు వెళ్ళుంటుంది. 2 ఏళ్ల క్రితం భయంకరమైన వరదలో విడిపోయిన తన చెల్లి గుర్తుకొచ్చుంటుంది పాపం అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారులో బయలుదేరాడు. గోదావరి నది ఒడ్డున చంద్రిక దిగులుగా నిలబడి ప్రశాంతంగా పారుతున్న నదిని చూస్తూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మనోహర్ తన దగ్గరికి వచ్చాడు. ఇంటికి తాళం ఉండి నీ ఫోను కలవడం లేదంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉంటావని అనుకున్నాను. ఈ నదిని చూస్తుంటే నా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు మనోహర్. 2 ఏళ్లు గడిచిపోయినా నా చెల్లి హరిత ఎక్కడుంది, ఎలా ఉందో అన్న ఆలోచనే నన్ను వెంటాడుతుంది. హరిత బతికే ఉంటుంది చంద్రిక, తనకేం కాదులే. తనెక్కడున్నా బావుంటుంది, నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీ చెల్లిని వెతికావా అని ప్రతిరోజు ఈ నది నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తోంది. మనం వెతకని చోటంటూ లేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాం, పేపర్లో ప్రకటనలు ఇచ్చాం, సోషల్ మీడియాలో కూడా పెట్టాం. అయినా హరిత గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. ఆ రోజు అమ్మా నాన్నలు వరదలో కొట్టుకుపోతుంటే హరిత నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద అల తనను నా చేతుల నుంచి లాక్కెళ్ళింది. ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ల ముందే తిరుగుతుంది. మనోహర్ ఆమె భుజంపై చేయి వేసి ఓదార్చాడు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను చందు. హరిత ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకొస్తుంది. నాకా నమ్మకం ఉంది. నిజంగానే వస్తుందా మనోహర్? వస్తుంది చందు, ఎందుకంటే రక్త సంబంధం ఎప్పటికీ దూరం కాదు అని మనోహర్ చెప్పగానే చంద్రిక సంతోషపడింది. ఇద్దరూ అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక మారుమూల గ్రామం. ఒక చిన్న ఇంట్లో గోపయ్య, రాధమ్మలు కూర్చొని చంద్రిక, హరిత అనే తమ కూతురులు దిగిన ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏవండి, మనమిలా ఇంట్లో కూర్చుని
ఫోటోలలో కూతుర్లని చూసుకుంటూ ఉంటే ఎలా చెప్పండి? ఒకసారి మన ఊరికి వెళ్ళి మన కూతుర్లు మన కోసం వచ్చారేమో, వాళ్ళుంటున్న అడ్రస్ లాంటిదేమైనా ఇచ్చారేమో తెలుసుకుంటే బావుంటుంది కదా. ఏం బాగుంటామో ఏంటో రాదా, గతేడాది వెళ్ళి చూసొచ్చాం కదా. ఎవరూ రాలేదని, ఎలాంటి అడ్రస్సు ఇవ్వలేదని చెప్పారు కదా. అలా కాదయ్యా, క్రితమేడాది రాకపోతే ఇప్పుడు రావచ్చు కదా. నీ పిచ్చిగాని నాకైతే నమ్మకం లేదు రాదా. నా కోసం వెళ్దామండి సరేలే, రేపెళ్దాం అని చెప్పాడు. రాధమ్మ సంతోషపడింది. మరుసటి రోజు అంతా శిథిలమైన ఒక ఇంటి ముందు కారు ఆగింది. హరిత, అరవింద్ ఆ కారులో నుంచి దిగారు. ఆ ఇంటిని చూశారు. హరితకి బాధగా కన్నీళ్లొచ్చాయి. నువ్వు ఇలా బాధపడతావనే నిన్నిక్కడ తీసుకురావద్దనుకున్నాను, కానీ నువ్వు వినలేదు. ప్లీజ్ అరవింద్, ఈ ఇల్లు 2 ఏళ్ల క్రితం ఇలా లేదు. నేను మా అక్క చేసిన అల్లరితో ఎంతో సందడిగా ఉండేది. సారీ హరిత, నేను ఇంకేం మాట్లాడను. నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్దామనుకుంటే అప్పుడే బయలుదేరదాం. థ్యాంక్స్ అరవింద్. నేను వెళ్ళి ఈ చుట్టుపక్కల వాళ్ళని, ఈ ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చారా, అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా ఇచ్చారా అని అడిగేసొస్తాను. అలాగే హరిత, నేను అప్పటి వరకు కారులో కూర్చుంటాను, నువ్వు వెళ్ళు. హరిత అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అరవింద్ కారులో కూర్చున్నాడు. గోపయ్య, రాధమ్మ ఆటోలో వాళ్ల పాత ఊరికి బయలుదేరారు. ఊర్లో మన ఇల్లు ఎలా ఉందో ఏంటో రాదా. కిందటి ఏడాది పోయినప్పుడే అంతా కూలిపోయుండే. ఇప్పుడు అక్కడ చెట్టు మొలిచుండొచ్చు, చీమలు పుట్ట పెట్టొచ్చు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆటో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. హరిత అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లి పక్కింటి ముందు నిలబడి తలుపు తట్టింది. ఎవరమ్మా నువ్వు? అమ్మా, ఈ ఇంట్లో ఒకప్పుడు గోపయ్య, రాధమ్మ ఉండేవారు కదా. మాకు తెలీదు. కాకపోతే కిందటి ఏడాది ఒక వృద్ధ దంపతులు వచ్చి ఈ ఇంటి దగ్గర చాలాసేపు కూర్చొని బాధపడుతూ వెళ్ళిపోయారు అని చెప్పింది. హరిత ఆశ్చర్యంగా, వృద్ధ దంపతులా అని అడిగింది. అవును, వాళ్ల పేర్లు గోపయ్య, రాధమ్మ అని చెప్పారు. వాళ్ళు వాళ్ల కూతుర్ల కోసం వచ్చామని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే హరిత కళ్లల్లో నీళ్లు ఉప్పొంగాయి. అంటే అమ్మా నాన్న బ్రతికి ఉన్నారా? అవునమ్మా. ఇదిగో అమ్మా, వాళ్ళ అడ్రస్ నా దగ్గరుంది. క్రిందటి సంవత్సరం వచ్చి నాకు చెప్పి వెళ్లారు. మా పిల్లలొస్తే ఈ అడ్రస్ ఇవ్వమ్మా అని చెప్పి ఒక కాగితం ముక్కని ఇచ్చింది. చాలా థాంక్స్ అమ్మా. నా జీవితంలో మీరు చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఆనందంతో పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చింది హరిత. హరిత తన అక్క చంద్రికని చూసింది. సంతోషం పట్టలేకపోయింది. అక్కా అని పిలిచింది. చంద్రిక తిరిగి చూసింది. హరిత కనిపించింది. చెల్లీ అని ఆనందంగా అన్నది. హరిత పరుగున వచ్చింది. ఇద్దరూ కౌగిలించుకున్నారు. అది చూసి మనోహర్, అరవిందులు సంతోషపడ్డారు. అక్కా చెల్లెళ్ళు ఇంటి దగ్గర ఉన్న రాళ్లమీద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. గంట తర్వాత ఆటోలో గోపయ్య, రాధమ్మలు కూడా వచ్చారు. ఇంటి ముందు కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న తమ ఇద్దరి కూతుర్లని చూసి ఎంతో మురిసిపోయారు. అందరూ కలిసి ఆ ఇంటిని శుభ్రం చేశారు. సీతమ్మ వాళ్ల ఇంటి నుంచి గిన్నెలను అరువు తీసుకుని వంటలు చేసుకుని తిన్నారు. వరదలో విడిపోయిన అక్కా చెల్లెళ్ళు తిరిగి కలిసినందుకు అందరూ సంతోషపడ్డారు. అరవింద్, మనోహర్లు కలిసి గోపయ్య, రాధమ్మల కోసం అక్కడ చక్కని ఇల్లు కట్టించారు. అప్పుడప్పుడు అందరూ కలుసుకునేవాళ్లు.